ఈ పాడ్కాస్ట్ సిరీస్ ప్యారడీ మాత్రమే. కొన్ని ఎగ్జిస్టింగ్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అండ్ కొన్ని ఇమాజినరీ క్యారెక్టర్స్తో చేసిన స్క్రిప్టెడ్ పాడ్కాస్ట్ ఇవి. సో ఎవరం కూడా అఫెండ్ అవ్వకుండా కలిసి ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? Welcome to Nothing Matters. No way. ఈరోజు మ్యాటర్ లేని మ్యాటర్ మాట్లాడడానికి వచ్చిన మనిషి మన రామచంద్ర ప్రసాద్. జనరల్ గా పెళ్ళై విడాకులు అయితే అందరూ హస్బెండ్స్ ఆల్మోని ఇస్తారు, కానీ ఇక్కడ మన రామచంద్ర ప్రసాద్ కి వాళ్ళ వైఫ్స్ ఆల్మోని ఇచ్చారు. ఆ కథ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ప్రపంచంలో 8వ వింత ఉందో లేదో తెలియదు, కానీ మన ముందు ఒక 8వ వింత కూర్చొని దాని గురించి వివరాలు ఏంటో కనుక్కుందామా? రామచంద్ర ప్రసాద్. నమస్తే మేడం. ఇవన్నీ ఇక్కడ మాట్లాడద్దు, ఫస్ట్ చెప్పు, ఈ మొదటి పెళ్ళి ఎట్లా అయింది? చెప్తా కదా మేడం. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? మీరు ఏమనుకోకపోతే. ఏంటి? ఇంత మంచిగా మిమ్మల్ని ఏమైనా పెళ్లి చేసుకోవచ్చా అని. ఇవన్నీ ఇక్కడ మాట్లాడద్దు, ఫస్ట్ నీ గురించి చెప్పు. అడుగు, చెప్తా. మొదటి పెళ్ళి ఎప్పుడు చేసుకున్నా? మొదటి పెళ్ళి అంటే దోస్తుగా పెళ్ళికి పోయినా మేడం. ఆడ ఒక పిల్ల మంచిగా అనిపించింది, కనుకుంటే చుట్టాల పిల్లలే అని తెలిసింది. పూర్వంలో మంచిగా ఉన్నాడు, వయసులో ఉన్నాడు, రిసీవ్ చేసింది మేడం. ఎప్పుడు చేసుకున్నావు? ఒక 3 ఏళ్ళు అవుతుంది మేడం. మరి ఎందుకు వదిలేసావు? అంటే ఒక చిన్న కథ మేడం. దసరా పండుగ కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. 10 రోజులు రాకపోయా, చల్ నాకు అవసరం లేదు వదిలేసిన మేడం. అందుకే వదిలేసావా? అవును మేడం. దసరా పండుగ పోతే అట్నే పోతుంది మేడం. ఇక నాకేమో కలుసుకోనికి ఎవరు లేరు, ఇట్లా అవుతుంది మొత్తం బాడీ అంతా. వదిలేసిన, చల్ అవసరం లేదు, పెళ్లి లేదు, వదిలేసిన మేడం. రెండో పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు? రెండో పెళ్లి 2 సంవత్సరాల క్రితం మేడం. విజయవాడకి సెంట్రిక్ పని మీద పోయినా. పోతే ఆడ ఒక పిల్లని చూసిన, నేను రోజు చూసిన, దగ్గర పోయినా, ముద్దు పెట్టినా. వాళ్ళ ఇంట్లో చూసి ఇవ్వటం నువ్వు ఇది ఇట్లా అనుకుంటా మీదకి వచ్చింది మేడం. ఆంధ్ర స్లాంగ్. అయితే నేను చెప్పిన వాళ్ళ పరిస్థితి అర్థమైంది. మీ పిల్లని నేను ముద్దు పెట్టుకున్నాను, పిల్లని ఎవరు చేసుకోరు అని బ్లాక్మెయిల్ చేసిన మేడం. అలా పరువు పోతుందని చెప్పి 1 ఎకరం కొబ్బరి తోట ఇంకా 15 లక్షలు ఇచ్చింది మేడం. అందుకని చేసుకున్నా మేడం. 15 లక్షలు? ఎస్ మేడం. మరి ఎందుకు వదిలేసావు? ఎట్లా చెప్పాలి మేడం, కొబ్బరి నూనె మేడం. ఎప్పుడు చూసినా కొబ్బరి నూనె పెట్టుకుని ఉంటుంది. ఇల్లంతా కొబ్బరి నూనె కంపు. నేను ఇంట్లోనా కొబ్బరి నూనె ఫ్యాక్టరీలో ఉన్నానా ఏం అర్థం కాకపోతుండే మేడం. చల్ ఈ కంపుతో నేను భరించాను, చల్ మీ ఇంటికి గో అని చెప్పి వాళ్ళలో కూడా వచ్చినట్టు మంచిగా ఉండదు, ఒప్పిస్తాం వాళ్ళతో అని చెప్పి వదిలేసిన మేడం. ఇక చల్ నాకు అవసరం లేదు. ఏది మేడం? అవును మేడం, బరాబర్. గుడ్. మూడో పెళ్లి జర పెద్ద కథ మేడం. మీకు టైం ఉన్నదా? ఉంది. ఓకే మేడం. ఇంకో మళ్ళీ పోయినా మేడం. అవన్నీ తినకూడదు ఇక్కడ. ఓకే మేడం, మీకేదో బాగా పోయినా మేడం. ఇసుక కాంట్రాక్ట్ పని పోయినా. ఒక పిల్ల నచ్చింది. మస్తు ముద్దుగున్నది. ముగ్గురులో జబర్దస్త్ ఉంటుంది మేడం. ఓకే మేడం, మంచిగా ఉంటుంది మేడం. చూడండి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా, మీ పిల్ల అంటే నాకు మస్తు ఇష్టం, ఇసుక కాంట్రాక్ట్ ఉన్నది, రేపు మాకు కాంట్రాక్ట్ అయితే అంటే వాళ్ళు ఇచ్చేసి చేసిరు మేడం. కాకపోతే పిల్ల అన్నది మా దగ్గర పైసలు ఏం లేవు, సింపుల్గా చేస్తాను పిల్ల అంటే. పర్లేదు పిల్ల మంచిగా ఉన్నది, మస్తు ఉన్నది చూడండి, నేను కూడా కలుసుకొని చాలా రోజులు అని తీసుకున్నా మేడం. కట్నం ఏం తీసుకోలేదు? లేదు మేడం, తీసుకోలేదు. చెప్తా మేడం. పెళ్ళి అవుతున్నది, పెళ్లి పీటల మీద కూర్చున్నాం. చూస్తే కాలకైనా చెప్పులు లేవు. చూస్తే మా బామ్మర్ది వాడు దొంగ నా కొడుకు చెప్పు తీసుకొని 50,000 ఇమ్మంటాడు మేడం. ఏమన్నా నాకు కట్టం వేయలేదు, మళ్ళీ నేను రిటర్న్లో 50,000 కదా, చల్ అవసరం లేదని చెప్పి వేరే చెప్పులు వేసుకొని చూస్తున్నా. కాదు మేడం, పెళ్ళి అయిపోయింది మేడం. మంచిగానే ఉన్నాం, 3 రాత్రులు కూడా మంచిగానే జరిగినాయి మేడం. వారం తిరగలే మేడం. బామ్మది ఆడిచ్చి ఇట్లా తీసేసి
సరే బామ్మది కాడు కదా, పోరుడు వచ్చింది కదా, మా పిల్లం కూడా ప్రేమతో చికెన్ తీసుకురా బామ్మ తెచ్చిన మేడం. 2 రోజులు అయిపోయాయి, 3 రోజులు అయిపోయాయి, 4 రోజులు అయిపోయి పోతలేడు. ఇక నాకు ఆశకు వచ్చింది మేడం. ఈసారి వచ్చేటప్పుడు గుడ్లు తీసుకొచ్చినాం. అదేంటి మా బామ్మది వచ్చిండు, గుడ్లు తెచ్చినాం అంటే వెళ్ళిపోమంటున్నాం అంటే, మరి ఎన్ని రోజులు ఉంటాడు మీ బామ్మది నాకు అర్థం కాదు ఏంటో. ఆగురు మేడం, చెప్తున్నా కదా. సారీ మేడం, ఊకే ఇట్లానే ఉంటాడా అని తిట్టినా మేడం. అయితే ఆయన కోపం వచ్చి నన్ను తిట్టరా అని చెప్పి నన్ను అదేం చూ మేడం, అది బతుకు గుక్కామండి, దాన్ని తీసుకుపోయింది మేడం వాళ్ళ అక్కతో పాటు. కాదు మేడం, ఇన్నోరు మేడం, చెప్తున్నా కదా ఎందుకంత మీకు ఆతృత. బతుకు గుక్కామండిలా మా పాత హీరోయిన్ ఉండే ఆమె పేరు ఏందా పూజమ్మన గులాబమ్మ ఉన్నారు. ఆమంటది షోకి వచ్చిన గెస్టులు వాళ్ళు ఎవరు, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ పేర్లు ఏంది అని చక్కగా తెలుసుకుని నన్ను అడగాలి కదా మేడం. పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు అని అడిగింది మేడం. నేను ఒక మొగోడిని, మంచి పద్ధతి గల మొగోని కాబట్టి అట్లా కాదు మేడం, మీరు ఏ పెళ్లి గురించి మాట్లాడుతారు, మొదటి పెళ్ళ, రెండో పెళ్ళ, మూడో పెళ్ళ అని అడిగిన మేడం. దానికి పర్వాలు కొడతానంటారు మేడం. అట్లా అనొచ్చా మేడం? నాకేదొద్దు, ఇదంతా బొచ్చుల పంచాయతీ, నాకు అవసరం లేదు, మధ్యలో వెళ్ళిపోయారు మేడం. బామ్మది కానీ ఇంకో ఇదో హట్ అయింది, పోలీసు వాళ్ళ దగ్గర తీసుకోండి మేడం నన్ను. తీసిన తీసుకోండి మేడం. ఆయన ఎక్కి వచ్చేసిన మేడం. అంటే మేడం వాళ్ళు నా నుంచి మర్యాద కోరుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే మంచిగా ఉంటావా లేదా, సకగుడు లేకపోతే కాదు మేడం, వినూరు చెప్తున్నా కదా, మర్యాద కోరుకున్నారు. మంచిగా ఉంటావా లేదంటే నేను కూడా సార్ నేను సుధరాయించిపోయినా, మా పిల్లలతో మంచిగా ఉంటా, ఏమని కూర్చోరు, పో మంచిగా వేసుకో పిల్లలు ఉంటారు. అప్పుడు నాకు మంచిగా అనిపించింది. నాకు మంచిగా అనిపించి వాళ్ళకు 10,000 క్యాష్ గోల్డ్ చేసి ఇచ్చాను మేడం. వదిలేసి ఇంటికి వచ్చిన మేడం. ఇంటికి వచ్చి ఏమన్నా నేను ఇట్లా పోలీసులతో ఇట్లా పట్టిస్తావా అది అంటే ఆ రోజుగా మాటలేదు. సరే లేదు మేడం ఇరుది. సరే ఇక మరుసటి రోజు ఇక స్టార్ట్ అయింది మేడం సీరియల్ చూడు. మా పెళ్ళి అంది కేబుల్ టీవీ ఉన్నదని సీరియల్ అన్ని తక్కువ సీరియల్ అన్ని అడ్డమైన టార్చర్ల గురించి ఆమెకే అవుతున్నట్టు ఫీల్ అవుతుంటాయి. అందుకని ఈ అమ్మాయి ఇదే పూర్వం ఆయన నాకు అని చెప్పి కేబుల్ కంటిన్యూ ఇచ్చిన. లేదు మేడం ఇరుది ఇక్కడ స్టార్ట్ అవుతుంది మేడం. మీ లెక్కనే ఇట్లాంటి అడ్డమైన క్వశ్చన్లు అడుగుతుంటారు రోజు. నేను కుక్ అయితే చేసుకుంటావా, నేను నక్ అయితే చేసుకుంటావా, నేను ఇదేమంటారు మేడం కప్ అయితే వేసుకుంటావా, నేను చచ్చిపోతే ఎన్ని రోజులకు పెళ్లి చేసుకుంటావు, నేను చచ్చిపోయినాక సీతని చేసుకుంటావా లేకపోతే పక్కన సవితని చేసుకుంటావా, ఏ మేడం ఇద్దరు చేసుకోవద్దా. అక్కడ శుభ్రమైంది మేడం ముష్టి పంచాయతీ. ఇది కూడా ఓకే మేడం. మరుసటి రోజు వచ్చి నన్ను పట్టుకున్న లేపి మరి కొట్టింది మేడం. ఎంత చేసుకుంటున్నావు బలిసిందా అన్న. కాదు మేడం ఇనువి నీకు 2 పెళ్లిళ్ళు అయినాయంట కదా ముందర, నాకు చెప్పలేదు. అప్పుడు మేడం అప్పుడు వదిలేసిన మేడం, వచ్చాను నువ్వు నాకు అవసరం లేని వదిలేసిన. మొగ్గుడిని పట్టుకుని ఒక పెళ్ళి క్వశ్చన్స్ వేస్తుందా మేడం, అడగచ్చా? చల్ నువ్వు అందంగా ఉంటే చల్ నాకు అవసరం లేని వదిలేసిన మేడం. ఇవన్నీ వదిలేసాయి. ముగ్గురు పిల్లల దగ్గర నుంచి ఎవరు డబ్బులు ఎట్లా వచ్చాయి అంటే మేడం ఇప్పుడు మన జడ్జ్ సాబ్ ఉన్నారు, మన లాయర్ సాబ్ ఉన్నారు, వాళ్ళ మర్యాద పూర్వకంగా పోయి నేను కొన్ని అర్జీలు పెట్టుకున్నా. ఒకరికేమో వాషింగ్ మిషన్, ఒకరికి సోనీ టీవీ, ఇంకొకరికి సామ్సంగ్ ఫ్రిడ్జ్ ఇచ్చిన మేడం. అది మేడం అట్లా వాళ్ళు నాకు రివర్స్ హెల్ప్ చేసింది. మరి ఇన్ని విడాకులు కోర్టు ఎట్లా ఒప్పుకుంది మేడం? మీరు మెయిన్ పాయింట్ మిస్ అవుతుంది మేడం. నా పేరేంటి మేడం? రామచంద్ర ప్రసాద్. కరెక్ట్. ఒక కోర్టులో రాములు అని చెప్పిన, ఇంకో కోర్టులో చంద్ర అని చెప్పిన, ఇంకో కోర్టులో ప్రసాద్ అని చెప్పిన. ఒకటి తెలంగాణ కోర్టు, ఒకటేమో బళ్ళారి కోర్టు, ఇంకోటేమో ఆంధ్ర కోర్టు. ముగ్గురికి ఒకే వ్యక్తులను తెలియదు మేడం. అందుకే అలా అది కూడా యానిమనీ కాదు మేడం, అది సెటిల్మెంట్కి వచ్చారు. వాళ్ళకే చాలా గలీజోడు, మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు, అతను మీ పరుగు పోతుంది. మా లాయర్ సాబ్ వాదించారు రివర్స్. వాళ్ళ లాయర్ సాబ్ కూడా కొంచెం ఇచ్చినా కదా, తాజావాడు సార్ కూడా అమ్మ మీరు కాంప్రమైజ్ చేసుకోరమ్మా అని చెప్పి వాళ్ళే ఒక్కొక్క ఎకరం పొలము 10 లక్షలు ఇచ్చారు మేడం. మొత్తానికి అందరినీ మచ్చిక చేసేసుకుని ఏదో డబ్బులు తీసుకున్నాం మేడం. అదే అప్పుడు అడిగారు కదా మేడం, ఇప్పుడు మొత్తం సుధరాయించిపోయినా మంచిగా అయినా 3 ఎకరాల పొలం ఉన్నది, నేను ఇచ్చిన కర్ణాటక కూడా మీకు ఇస్తున్నా అంటే మీకు మూసుకొని బయలుదేరు. ఇంకా అట్లా కాదు మేడం, బయలుదేరు నడు బయటికి నడు. అట్లా అనకూడదు మేడం ప్లీజ్, బయటికి నడు. సరే మేడం ఇష్టం.
కట్ చేసేయండి ఇదంతా. చూసారా, 3 పెళ్లి చేసుకున్న రామచంద్ర ప్రసాద్ ఎంత తెలివిగా ముగ్గురు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఇంకొకసారి మన దగ్గరికి ఇలాంటి కేసులు తీసుకురాకండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. గుడ్ బై.